మీరు అన్నట్టుగా 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి విసిగిపోయి 6 హామీల పథకంతో ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లోనే వ్యతిరేకతను మూటకట్టుకుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 పథకాల విషయంలో అసలు బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతోంది? ఖచ్చితంగా వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి ఉద్యమిస్తాం, ప్రజలను ఏకం చేస్తాం, విద్యార్థులను, యువకులను మీకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టడానికి వాళ్ళతో కలిసి ఉద్యమాలు పోరాటాలకు సంసిద్ధమవుతాం. రైతాంగానికి మోసం చేసి మీరు చూశారు, లఘుచర్యలు కానివ్వండి లేదా ఖమ్మంలో కానివ్వండి, ఏమైనా దారుణమైన పరిస్థితి. రైతులను, మహిళలను, ఈ రకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థలు అని చెప్పి ఏ రకంగా మోసం చేసి దగా చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం ముసలి కన్నీరు కార్చి ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య చందంగా వివరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. మరి ఉద్యమాల ద్వారానే, పోరాటాల ద్వారానే పార్టీని ప్రజలకు చేరువ చేస్తాం. మేము కూడా ఆ రకంగా ఎందుకంటే కావాల్సిన గడువు ఇచ్చాం. 2 సంవత్సరాలు గడువు అయిపోయింది. ఇప్పుడు ఇంకా పోరాటాలు, మీరు చేసిన మోసాలను, కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ. ఇక్కడే కాదు, హిమాచల్ ప్రదేశ్ టు కర్ణాటక కాంగ్రెస్ ఎక్కడ అధికారులు అదే పరిస్థితి. వాళ్ళు కుమ్ములాటలు, గ్రూపులు, ముఠాతాగాదులు తప్పితే ఇతరతర లేదు. కాబట్టి ప్రజల్లోకి వెళ్తాం. మీరు అన్నట్టుగా టీఆర్ఎస్ ఇంకా మనం ఎంత తక్కువ చర్చించుకుంటే, ఎందుకంటే 2 సార్లు గెలిపించిన తర్వాత ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారు, మోసం చేశారు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజలకు సంగతి దేవుడు, ప్రజలకు అందుబాటులో లేకుండా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మీకు ఆ హోదా కల్పిస్తే, ప్రజలు గెలిపిస్తే అసెంబ్లీ రాకుండా మీరు ఎంతసేపు 4 గోడల మధ్యలో మీటింగ్లు, అమాస పుణ్యానికి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టేసి మేము ఉన్నామని ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తే కవిత గారు బయటకు వచ్చారు. ఇంకా చాలామంది టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంది. మా వైపు చాలామంది చూస్తున్నారు. ఖచ్చితంగా సరైన సమయంలో ఆ రకంగా పార్టీని అందరినీ తీసుకొని ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. పోరాట మార్గం ద్వారానే ఆ అధికారమైన లక్ష్యాన్ని ఛేదించడానికి మేము ప్రయత్నాలు చేస్తాం. ఓకే, కేంద్రం కేటాయించే నిధుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అని ప్రజలలో ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది. అంటే ఇందులో బీజేపీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని అన్యాయం జరుగుతుందా? ఒకవేళ బీజేపీ ఉంటే అన్యాయం జరగకపోతుండేనా? సరే, నేను చెప్పాను కదమ్మా, నేను ఇంతకుముందు ఈ 12 సంవత్సరాలు ఎంత డబ్బులు ఇచ్చినాం, రైల్వేలు కానీ, హైవేస్ కానీ. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. కాంగ్రెస్ దేశమంతా ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, ఇందిరాగాంధీ ఎక్కడ పొడిచినా ఓడిపోతుంది అనుకున్నప్పుడు కాంగ్రెస్ నాయకులు అప్పుడు మెదక్ వెనుకబడ్డ ప్రాంతం మరి కాంగ్రెస్ కంచుకోవటానికి తీసుకొచ్చి వాళ్ళని పోటీ చేపించి గెలిచారు. ప్రజలు నమ్మారు. ఈమె ప్రధానమంత్రి అయితే మెదక్ ఏదో ఉరగబెడతారు, కానీ చేసింది ఏమీ లేదు. నేను ఒకటే ఉదాహరణ చెప్తాను. మీరు ఎంపీగా గెలిచి మెదక్ ప్రాంతానికి చేయనటువంటి పనులు ఇవాళ మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణకు మెదక్ ఫస్ట్ టైం రైల్వే స్టేషన్, స్వాతంత్రం వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ లేదు అక్కడ. ఆ మెదక్ రైల్వే స్టేషన్ను మోదీ ప్రభుత్వం కొత్తగా రైల్వే స్టేషన్, సిద్దిపేట లేదు రైల్వే స్టేషన్, మెదక్ నియోజకవర్గంలోనే మాట్లాడుతున్నాం. ఆ సిద్దిపేటలో రైల్వే స్టేషన్ కట్టించింది మోదీ గారు. అంతేకాదు కొమరవెల్లి భక్తులు ఆరాధ్య దైవంగా మల్లన్నను కొలుచుకునేదానికి వేల సంఖ్యలో వెళ్తున్నారు. రైల్వే స్టేషన్ లేదు. మీరు ఇన్ని సంవత్సరాలు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించారు. మోదీ గారు వచ్చిన తర్వాతనే కొమరవెల్లి కూడా రైల్వే స్టేషన్ ఇచ్చిందంటే మీరు ఆలోచించండి. అటువంటి మెదక్కే ఇందిరాగాంధీ చేయని పనులు మేము చేశామంటే మోదీ గారికి తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల నమ్మకం మన మీద ఉన్నది, ఈ ప్రభుత్వం చేస్తుందని. కాబట్టి మీరు కేవలం మాటల గారిడితో ఎక్కడ చర్చకు సిద్ధంగా లేకుండా అసెంబ్లీలో చర్చ పెడతారా, పార్లమెంట్లో చర్చకైనా మేము సిద్ధం. ముఖ్యమంత్రి ముందుకు రండి, మేమేం చేశాం. 10 సంవత్సరాలు ఇంతకుముందు చెప్పాను కదా, 886 కోట్లు మీరు యూపీ హయాంలో ఇస్తే మేము 5,500,000 కోట్లు ఇచ్చాము ఇక్కడ. ఇది తేడా. అది ఏ రంగం చూసినా ఇవాళ ఆ రకంగా మేము చేసిన అభివృద్ధికి లెక్కలు ఉన్నాయి. మీరు మొత్తం అప్పుల ఊబిలోకి నెడుతున్నారు. అప్పుల మీదనే పాలిస్తాం. కేంద్రం నిధులు లేకపోతే, కేంద్రం కనుక పథకాలు లేకపోతే ఇవాళ తెలంగాణలో ఉన్నట్టు కొద్దిపాటు జరుగుతున్న అభివృద్ధి, గ్రామాల్లో, పల్లెల్లో రోడ్లైనా, బడులైనా, లేదా చివరికి శ్మశాన వాటికలైనా, రైతు వేదికలైనా కేంద్రం ఇచ్చే నిధులే. ఇవాళ మీ నిధులు ఏమీ లేవనేది ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో
ఉత్తర తెలంగాణలో బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఒప్పుకుంటాను నేను. కానీ దక్షిణ తెలంగాణలో చాలా వీక్గా ఉంది. అసలు అక్కడ పోటీ చేయడానికి నాయకులు కూడా రెడీగా లేరు. దీని మీద పార్టీ ఏ విధమైన ఫోకస్ చేయబోతోంది? అంటే మీరు అన్నట్టుగా ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణాదిలో కూడా హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగరు బాగా పుంజుకున్నాము. ఖమ్మము, నల్గొండలో ఇంకా మేము పెరగాల్సిన అవసరం ఉంది. వరంగల్లో గతంలో మేము ఎంపీ గెలిచాం, పరకాల ఎమ్మెల్యే గెలిచాం, వరంగల్లో మేము మేయర్ గెలిచాం, ఆ ప్రాంతంలో ఎమ్మెల్సీ గెలిచాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపిన ప్రజలు వాళ్ళ మోజు తీరిపోయింది, నమ్మకాలు పోయినాయి. ఇంకా కాంగ్రెస్ని కూడా చూశారు. కాబట్టి రెండు పార్టీలను చూసాం. ఇప్పుడు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఖమ్మం మీద, నల్గొండ, వరంగల్ మీద కూడా ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఖచ్చితంగా మేము చాలామంది తమ ఆసక్తి వ్యక్తపరుస్తాం. నేను ఇప్పుడు చెప్పలేను, కానీ అటు టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్లో కానీ చాలామంది వాళ్ళ అంతర్గత కలహాలు, ముఠాలు విసిగిపోయి ఉన్నారు. మోదీ గారే ఇంకా 20 సంవత్సరాలైనా అధికారంలో ఉంటారు, బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వంకి అనుబంధంగా ఉండేటువంటి పార్టీకి ఉంటే మనం మన ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకోవచ్చనే భావన ఇవాళ వ్యక్తమవుతుంది. పైపెచ్చి ఇప్పుడు కూటమి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్తో కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆ ప్రభావం కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఖమ్మంలో, నల్గొండలో కూడా పడే అవకాశం ఉంది. అది మాకు మేలు జరుగుతుందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. వెరీ నైస్. మిషన్ 19 అనే టార్గెట్ తోటి బీజేపీ పార్టీ ముందడుగు వేస్తుంది. అసలు బీజేపీ పార్టీ ఫ్యూచర్ విజన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ మిషన్ 90 అనేది మా టార్గెట్. రేపు సీట్లు పెరిగినా, ఇప్పుడున్న దాంట్లో కూడా 90, రేపు సీట్లు పెరిగినా 90+. దాన్నే దృష్టిలో పెట్టుకొని టార్గెట్ చేసి ఖచ్చితంగా మినిమం అది సాధించాలి, పైన కూడా పోవాలని. ఆ కోణంలో మీరు ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. 3 ఎమ్మెల్సీ జరిగితే బీజేపీ అభ్యర్థి 2 గెలిచారు, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు గెలవలేదు. అసలు డిఆర్ఎస్, బీఆర్ఎస్ పోటీలు కూడా పెట్టలేదు. 10 సంవత్సరాల అధికమైన పార్టీ కరీంనగరు, నిజామాబాదు, మెదక్ ఉన్న టీచర్స్, గ్రాడ్యుయేట్స్ పోటీ కూడా పెట్టలేదు. ఇక నల్గొండలో కూడా దరిదాపులో లేరు వాళ్ళు. కాబట్టి ఆ నమ్మకం. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. పోయినసారి మేము 48 గెలిచాం. వాస్తవంగా ఆ రోజు మేము మేయర్ సాధిస్తామని నేను పూర్తిగా ఇన్ఛార్జ్ ఉన్నాను. ఆ రోజు అమిత్ షా గారు స్పష్టంగా చెప్పారు, ఎన్ని సీట్లు మీరు సాధిస్తారని. నేను 35-40 వస్తాయని సార్. 30-40 వస్తే తెలంగాణ గవర్నమెంట్ మనం వస్తుందని చెప్పాడు ఆయన. దురదృష్టం అయితే ఆ రోజు మాకు కూకట్పల్లి, కుతుబుల్లాపూర్, షేర్లింగంపల్లి, కుతుబుల్లాపూర్ మేము కార్పొరేటర్ సీట్లు గెలుచుకోలేకపోయింది. ఈ ప్రాంతాలన్నీ కూడా సహజంగా మరి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఓటర్లు. ఆ రోజు మా పట్ల వారు నమ్మకం లేకుండే, రాజకీయపరమైనటువంటి టీడీపీతో ఉన్నటువంటి ఆ గ్యాప్ వల్ల వారు బీఆర్ఎస్కి ఒకసారి ఓటేశారు. మొన్న ఎన్నికల్లో కూడా వాళ్ళు కాంగ్రెస్ సమర్థించారు, ఖమ్మం లాంటి ప్రాంతం. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోదీ గారి ఈ కూటమి, ఈ నాయకత్వం ప్రజలు ఇవాళ ఈ ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఇప్పుడు ఈ బాండేజ్ బాగా పెరిగింది. ఏ రకంగా ఆంధ్రలో కలిసి పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక నమ్మకం ఏర్పడింది. మేము బీజేపీ లేని మేము అభివృద్ధి చెందుతాం, 2 ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. కాబట్టి వాళ్ళకు సెంటిమెంటల్గా, ఎమోషనల్గా ఆంధ్ర ప్రాంతం అటాచ్మెంట్ ఉండడం వల్ల వాళ్ళు అనేక కారణాల వల్ల వాళ్ళు ఆ రోజు మమ్మల్ని బీజేపీ సమర్థన. ఇప్పుడు వాతావరణం చాలా సానుకూలంగా ఉంది, చాలా అనుకూలంగా ఉంది. పైపెచ్చి మొన్న మోదీ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబును హైదరాబాద్లో కలవడం ఒక మంచి మెసేజ్ కూడా పోయింది. ఆ వర్గాల్లో కూడా ఇవాళ మాకు పూర్తి ఒక భరోసా, మాకు నమ్మకం ఈ నాయకత్వం పట్ల ఉందని చెప్పి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే 48 ఆ రోజు గెలిచిన వాళ్ళము ఈరోజు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కూడా గెలిచినైతే 3 కార్పొరేషన్లు కూడా బీజేపీ కైవసం చేసుకునే మనకు నమ్మకం మాకు ఉంది. రేవంత్ రెడ్డి గారు కుట్రబన్ని బీజేపీ రాకుండా, మేయర్ రాకుండా ఉండడానికి 3 ముక్కలు చేసి మజ్లిస్కు మేలు చేసే విధంగా ఆ డివిజన్లో తారుమారు చేసి ఆ రకంగా మైనార్టీ ఓట్లను, మజ్లిస్ ఓట్లను మరి ఆ రకంగా కలిపి ఏదైతే కుట్రలు పడినారో అవన్నీ కూడా ప్రజలు ఆ కుట్రలను వమ్ము చేస్తారు. బీజేపీని పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా అనేక మంది కొత్త వాళ్ళు
వాళ్ళ యువత మహిళలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరడానికి అటు టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్లో కూడా మా వైపు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు 3 కార్పొరేషన్లు గెలిచిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ మిషన్ 90 పేరు మీద తెలంగాణ మరి అధికారం కైవసం చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాలం కలిసొచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మీరు చేయబోయే డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? అంటే ఇవాళ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు మీరు తెలంగాణ, గుజరాత్ మోడల్, ఉత్తరప్రదేశ్ మోడల్ ఏ రకంగా ఇవాళ డెవలప్మెంట్కి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేసి ఇవాళ అదృష్టవశాత్తు హైదరాబాద్ ఈజ్ ఏ క్యాపిటల్. నేను మొన్న కూడా పార్లమెంట్లో నా ఉపన్యాసంలో చెప్పాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారు కేంద్రంలో, వాజ్పేయి గారు ప్రధానమంత్రి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఒక సైబర్ సిటీ సైబరాబాద్ వచ్చి ఐటీ సెక్టర్ ఎంత ఇవాళ పిలిపించారో, ఎంత ఊపిచ్చారో. ఇవాళ ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఐటీ వల్ల. ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఇవాళ టెక్నాలజీకి అనుగుణంగా హైదరాబాద్ ఐటీ హబ్గా మారిన కాదు, ఏఐ టెక్నాలజీ ఇవాళ ఆ రకంగా మరి మోదీ గారు వారు కూడా ఒక విజనరీ లీడర్ కాబట్టి ఈ ఉన్నటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని ఇంకా బలోపేతం చేసి ఆ రకంగా హైదరాబాద్కు ప్రత్యేక స్థానం కల్పించడమే కాకుండా ఈరోజు తెలంగాణను కూడా గుజరాత్ తరహా అభివృద్ధి ఇవాళ మనం చూస్తున్నాం. ఇంకా స్టిల్ ఇవాళ పవర్ సెక్టార్లో ఇంకా మనం రిన్యూవబుల్ ఎనర్జీలో సోలార్ కానీ లేదా మిగతా న్యూక్లియర్ ఎనర్జీ దాంట్లో సాధించడంలో చాలా వెనుక్కున్నాం. ఏ రకంగా గుజరాత్ కచ్ ఏరియాలో, ఎడారి ఏరియాలో సోలార్ ఇవాళ ఏ రకంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. కానీ ఇంకా మనం సాంప్రదాయ పద్ధతుల్లో ఇంకా బొగ్గు మీద ఆధారపడి థర్మల్ ఈ యొక్క ఎనర్జీ మీద ఆధారపడడం. కాబట్టి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా ఇవాళ పొల్యూషన్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రిన్యూవబుల్ ఎనర్జీ కింద ఇవాళ విండ్ కానీ సోలార్ కానీ అవసరమైతే భవిష్యత్తులో న్యూక్లియర్ వైపు ఇవాళ బ్యాటరీస్ ఏ రకంగా ఇవాళ ప్రత్యేకంగా మోదీ గారు పిలుపునిచ్చారు కార్లు. కాబట్టి ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారింది. డిఫెన్స్కు కేంద్రంగా ఇవాళ డిఫెన్స్ సెక్టార్ అభివృద్ధి చేయడానికి కానివ్వండి, ఇవాళ ఐటీ రంగంలో కానివ్వండి, ఆ రకంగా ఇవాళ మనకు డిఫెన్స్లో కూడా రక్షణ రంగంలో కూడా మీకు తెలుసు అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప సైంటిస్ట్, మన డిఆర్డిఓ ఏ రకమైన మిసైల్స్ ఇక్కడ తయారు చేసి పంపించారు. కాబట్టి హైదరాబాద్ కేంద్రంగా రేపు డిఫెన్స్ కూడా రంగానికి కేంద్రంగా మారబోతుంది. ఆ రకంగా ఎడ్యుకేషన్ మంచి ఇప్పుడు ఐఐఎం లాంటి సంస్థలు తప్పకుండా ఇవాళ మోదీ గారు అధికారంలో బీజేపీ వస్తే ఇవన్నీ కూడా మేము సిద్ధంగా చేయడానికి ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్ల అనేకమైనటువంటి పథకాలు కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. ఎయిమ్స్కు 1300 కోట్లు మేము ఇస్తే దానికి సరైన స్థలం ఆనాడు ప్రభుత్వం ఇవ్వకపోవడం, ఏదో సగం అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్లు ఇవ్వడం వల్ల దాని ఒరిజినల్ ఎయిమ్స్ అనుగుణంగా ఇది ప్లానింగ్ జరగలేకపోతుంది. ఇప్పుడు చెర్లపల్లి టెర్మినల్ ఏర్పడితే కావాల్సిన స్థలం కావాలంటే కూడా స్థలం అందుబాటులో ఉన్న స్థలాన్ని పూర్తిగా కల్పించలేకపోతే ఉన్న దాంట్లోనే సరిదిద్దుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి కూడా ల్యాండ్ బ్యాంక్ కూడా చాలా ఉంది వాళ్ళ. దాన్ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ ఆర్గనైజేషన్స్, సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ చాలా వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి తెలంగాణ ఒక మోడల్గా తయారు చేయడానికి మాకు మంచి ఒక ఫ్యూచర్ ప్లాన్ ఉంది. వెరీ నైస్. కేంద్ర పథకాలే అజెండాగా బలంగా భావిస్తుందా బీజేపీ, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి అజెండాగా ముందడుగు వేయబోతుందా? అసలు సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రం గేట్వే అవుతుందని ఎలా నమ్ముతున్నారు? తప్పకుండా. ఎందుకంటే మీరు పొటెన్షియల్గా చూసినట్టయితే ప్రజలు 4 కోట్ల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు లేదా చదువుకున్న యువత లేదా పెట్టుబడులు పెట్టేటువంటి సంస్థలు ఇవాళ తెలంగాణలో పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు 2 ప్రభుత్వాలు కూడా ఎంతసేపు మరి ప్రతి పథకంలో ప్రతి ప్రాజెక్టులో కమిషన్లు, కరప్షను ఇవన్నీ. అందుకనే మొన్న కూడా అన్నాను, కాంగ్రెస్ అంటేనే కమిషన్, కరప్షన్, కమ్యూనలిజం. అంటే ఒక వర్గం మజ్లిస్ మెప్పు కోసం. అంటే వాస్తవంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఎంఐఎం. ఈ 2 పార్టీలు ఎంఐఎం మెప్పు కోసం పనిచేసేవాడు. ఎందుకంటే వాళ్ళ ఓట్ల కోసం. బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్, అన్ని వర్గాలకు మేలు చేయాలి. కాబట్టి అభివృద్ధి ఎజెండాతో పాటు సంక్షేమ పథకాలు, సంక్షేమ ఫలాలు. ఇవాళ 80 కోట్ల మందికి ఉచితంగా మరి రేషన్ పంపిణీ చేస్తున్నాం కరోనా కాలం నుంచి. అంటే సామాన్యం కాదమ్మా. ప్రపంచంలో ఇంత పెద్ద సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఏ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా లేదు. దాంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదవాళ్ళకి ఇల్లు. ఉత్తరప్రదేశ్లో బ్రహ్మాండమైనటువంటి పేదవాడిగా చూశాను కానీ ఆయన కులమేంది మతమని చూడలేదు.
కాబట్టి మనకు ఓట్లు వస్తున్నాయా లేదని రాజకీయ కోణంలో చూడలేదు. కాబట్టి మనకు ఓట్లు రానటువంటి ప్రాంతాల్లో వర్గాల్లో కూడా ఇవాళ పథకాలు అమలు చేస్తున్నాం. కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానివ్వండి, జల్ జీవన్ కింద మరి నల్సే జల్ అని ప్రతి ఇంటికి కుళాయి నల్ల ఇవ్వడం కానివ్వండి, ఈ రకంగా మరి ఉజ్వల గ్యాస్ కానివ్వండి, మహిళలకు పెద్దపీట వేయడం అన్ని రంగాల్లో, ఇవాళ ముద్రా లోన్స్ కానివ్వండి, లేదా స్ట్రీట్ వెండర్స్ కానివ్వండి, ముఖ్యంగా ఇవాళ వ్యవసాయంలో ఉపయోగపడేటువంటి ఈ పరికరాలు డ్రోన్స్ ద్వారా ఈ యొక్క మరి ఫర్టిలైజర్ చల్లే కార్యక్రమం మహిళా సంఘాలకు ఇవ్వడం వల్ల మహిళలను ఇవాళ కోటీశ్వరులుగా చేసే కార్యక్రమం. ఇవాళ మహారాష్ట్రలో కానీ మిగతా మధ్యప్రదేశ్లో కానీ లక్పతి దీదీ పేరు మీద ఏ రకంగా వాళ్ళను ముందు పెట్టి కేవలం వాళ్ళను మళ్ళీ కొన్ని రంగాలకి పరిమితి చేయకుండా ఇవాళ యుద్ధ విమానాలు నడిపే స్థాయికి మీరు చూశారు మొన్న ఆపరేషన్ పోలోలో సోఫీ ఖురేషి లేదా అమ్మ ఇంకో సింగ్ ద్వారా ముందు పెట్టి మోదీ గారు విశ్వాసం కల్పించారు. ఇవాళ అదే మహిళలు కూడా ఇవాళ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సగభాగం జనాభా ఉన్నది. చట్టసభలో కూడా రాణించాలి. వాళ్ళకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పార్లమెంట్లో అసెంబ్లీలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తే ఏ బిల్లునైతే మీరు ఆ రోజు సోనియా గాంధీ మహిళ, యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాలు మహిళ ఏముండి కూడా బిల్లు పెడితే మీ ప్రభుత్వంలో ఉన్న పార్టీలను చించివేసి అడ్డుకొని ఓడిస్తే ఇదే నరేంద్ర మోడీ గారు మహానుభావుడు ఏ రకంగా ఆ రోజు వ్యతిరేకించిన పార్టీలను మెప్పించి ఒప్పించి ఇవాళ బిల్లు తీసుకొచ్చి 2029లోనే అమలు చేస్తామంటే అడ్డుకున్న పార్టీలు ఇవాళ ఆ పార్టీలకు ప్రజలు తీర్పిచ్చారు. మహిళలు చంపపెట్టిలను తీర్పిచ్చారు. బెంగాల్లో కానీ లేదా తమిళనాడులో కానీ లేదా లెఫ్ట్ పార్టీస్ ఎవరైతే అడ్డుకున్నారో కేరళలో కానీ అస్సాంలో కాంగ్రెస్ కానీ ఏ రకంగా అదే రకంగా ముస్లిం మహిళలకు కూడా ఒక సాంఘిక భద్రత కల్పించారు. త్రిపుల్ తలాక్ చట్టాన్ని ఆ రకంగా రద్దు చేస్తే ఇవాళ ముస్లిం మహిళలు కూడా అంతర్లీనంగా ఇవాళ మోదీ మాకు ఒక చక్కటి మంచి మాకు భద్రత కల్పించారని చెప్పి ఈ రకంగా మహిళలకు పెద్దపీట వేయడం కూడా ఇవాళ మహిళలు కూడా అందుకనే మొన్న జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున మోదీ నాయకత్వాన్ని సమర్థించడం వల్లనే అది సాధ్యమని తెలంగాణ మహిళలు కూడా ఆలోచన చేస్తారు. మాకు వచ్చేటువంటి అధికారాలను హక్కులను ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాలరాశాయి అనేటువంటి ఒక ఆగ్రహం కూడా వాళ్ళని వ్యక్తమవుతున్నది.